హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 10. అమృత ముఖానికి ముసుగు వేసుకుని అక్కడి నుండి బస్ స్టాప్‌కి ఆటోలో వెళ్తుంది. కానీ ఆకస్మికంగా ఒక కారు వచ్చి ఆటో ముందు ఆగింది. అందులో నుండి మౌర్య కారు దిగి ఆటోలో ఉన్న అమృత దగ్గరికి వెళ్ళాడు. ఆటో అతను "ఏంటి ఇలా కారుని అడ్డంగా పెట్టావు?" అన్నాడు. తన జేబులో నుండి తుపాకీ తీసి తన నుదుటిన పెట్టాడు. తను "సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. మీరెవరో తెలియక అలా అన్నాను." మౌర్య అమృతాని వెళ్ళి కారులో కూర్చో అని చెప్పాడు. తను "నేనెక్కడికి రాను" అని అంది కోపంగా. మౌర్య నవ్వుతూ "సరే నీ ఇష్టం" అని అటు అతన్ని చూస్తూ "నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నా. ఆ అమ్మాయిని వెళ్ళి కారులో కూర్చోమని చెప్పు. లేదు అంటే నీకు తెలుసుగా" అని అన్నాడు. ఆటో అతను "మీరెవరో నాకు తెలీదమ్మా. ఈసారి నన్ను చంపేసేలా ఉన్నారు. పెళ్ళాం పిల్లలు కలవాణ్ణి. వెళ్ళి కారులో కూర్చోండి" అని అన్నాడు భయంగా. మౌర్య కన్నింగ్ చిరునవ్వుతో "నా గురించి నీకు తెలుసు కదా. ఆలస్యం చేయకు. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే ఉంది. నీ వల్ల ఒకరు ప్రాణం పోతుంది అని బాధపడొద్దు" అని ట్రిగ్గర్ మీద నొక్కబోతూ ఉండగా అమృత తన లగేజ్ తీసుకుని వెళ్ళి కారులో కూర్చుంది. మౌర్య ఆ తుపాకీ తీసి తనని చూశాడు. అప్పటికే భయంతో వణికిపోతున్నాడు అటువాడు. తన చేతిలో ఒక 500 నోట్ల కట్టలు పెట్టి "ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో" అని వెళ్ళిపోయాడు. ఇంతవరకు తన పడిన టెన్షన్ అంతా ఆ డబ్బుని చూడగానే అటు అతనికి మాయమైపోయింది. తన మొహంలో ఒక్కసారిగా సంతోషం తొంగి చూసింది. వెళ్తున్న మౌర్యని "సార్ థాంక్యూ సార్. ఈరోజు మా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్తాను. వారికి కొత్త బట్టలు తీసుకుంటాను" అని సంతోషంగా చెప్పాడు. మౌర్య చిన్న నవ్వు నవ్వి ఎంజాయ్ అని అన్నాడు. అమృత కారులో విసురుగా కూర్చుని ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది. తను కారులో కూర్చుని "అంతగా చించకు. అది నీ వల్ల కాదులే" అని అన్నాడు. అమృత "ఏంటి? నా వల్ల ఏం కాదు" అని అంది. "మరీ అంత నటన చెయ్యకే. బాగోదు చూడటానికి. నా నుండి తప్పించుకోవటం నీ వల్ల కాదు అన్నానుగా. నా మనసులో అనుకున్నది కూడా చెప్తున్నాడు రాక్షసుడు. అవును, నువ్వు అనుకుంటుంది నిజమే. నేను రాక్షసుడిగా మారితే మాత్రం నువ్వు భరించలేవు. అటు అతనికి ఎంత డబ్బిచ్చారు అని అంది. 1,00,000 అన్నాడు. అమృత అంత డబ్బా అంది. నోర్ముయ్ అని అన్నాడు. ఎందుకు తనకి అంత డబ్బిచ్చారు అని అంది. అది తన కోసం కాదు, తన పిల్లల కోసం. తన మొహం చూసావా? ఈరోజు తన పిల్లలకి ఇష్టమైనవన్నీ తీసుకోవాలి అని ఎంత సంతోషంగా చెప్పాడో, వాళ్ళని ఎంత ఆనందంగా బయటికి తీసుకుని వెళ్తాడో అని అన్నాడు. అమృత అంత డబ్బు ఎక్కువైతే కొంచెం డబ్బు అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని తన బాధ్యతలన్నీ చూసుకోవచ్చు కదా అని అంది. నాన్న ఆల్రెడీ ఒక ఆశ్రమాన్ని దత్తత తీసుకుని అన్నీ చూసుకుంటున్నారు. అమృత మీ డాడీ గ్రేట్ అని అంది. కొంచెం మంది డబ్బున్నా కూడా సహాయం చెయ్యరు. అమృత అవును, నేనిక్కడి నుండి వెళ్ళిపోతున్నానని మీకెవరు చెప్పారు? చెప్పాను కదా, నా నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని. తనిప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని అంది. నగరం దాటడం చూసి. 10 నిమిషాలు ఆగు, నీకే తెలుస్తుంది. అమృతకి మనసులో ఎందుకో భయంగా ఉంది. ఇప్పుడేం చేస్తాడో అని. కారు ఒక మందిరం ముందు ఆగింది. అయినా ఇప్పుడిక్కడికెందుకు తీసుకొచ్చారు అని అడిగింది అమృత. మౌర్య ఇప్పుడు మన పెళ్లి బేబీ అని అన్నాడు. అంతే, అమృత మైండ్ బ్లాంక్ అయ్యింది. మౌర్య ఏం చెప్పాడో అర్థం కాలేదు. సార్ జోక్ చేయకండి అని అంది. ఏంటి, నేను జోక్ చేస్తున్నానా అని అన్నాడు కోపంగా. అమృత నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంది. మౌర్య తన పిడికిలి బిగించి కోపంగా అమృతాని చూస్తూ మళ్ళీ చెప్పు అన్నాడు. తను భయంతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంది. మౌర్య తన మొహం మీద మొహం పెట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది అన్నాడు. తను ఇలా భయపడితే బెదిరిస్తూనే ఉంటాడు అని అనుకుని తనని వెనక్కి తోసి మీకొకసారి చెప్తే అర్థం కావటం లేదు కదా. మీరంటే నాకు ప్రేమ లేదు, భయం మాత్రం ఉంది అంతే అని అంది అమృత గట్టిగా. మౌర్య ఒక్కసారిగా కోపంగా అమృతాన్ని గుడిలోకి లాక్కుని వెళ్తున్నాడు. తను ఎంత గింజుకుంటున్నా వినడం లేదు. తనని గుడిలోకి తీసుకుని వెళ్ళి చుట్టూ చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. తను ఏడుస్తూ సార్ దయచేసి వదలండి, ఇలా చెయ్యొద్దు అని అంటుంది. కానీ తను వినడం లేదు. తన పాకెట్లో ఉన్న తాళి తీసి అమృత మెడలో బలవంతంగా 3 ముళ్ళు వేశాడు మౌర్య.
తను అలా చేస్తాడని అమృత అస్సలు ఊహించలేదు. తనకి ఏడుపు ఆగడం లేదు. మౌర్య తను ఏం పట్టించుకోకుండా అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమని తీసుకుని అమృత నుదుటి మీద పెట్టి తనని కౌగిలించుకున్నాడు. అమృత మౌర్యాన్ని తోసి, "అసలేం చేశారు మీరు? మీకు నచ్చినట్లు నా ఇష్టంతో పని లేకుండా నా మెడలో 3 ముళ్ళు వేస్తారా మీరు?" మౌర్య ఒక్కసారిగా తన 2 బుగ్గలు ఒత్తి పట్టుకుని, "నీకు చెప్పాను కదా నన్ను నుండి నువ్వెప్పటికీ తప్పించుకోలేవు అని. ఇప్పుడు నువ్వు నా భార్యవి. మౌర్య చక్రవర్తి భార్యవి. అమృత చక్రవర్తివి. అర్థమయ్యిందా?" అని గట్టిగా అన్నాడు. తన కోపానికి అమృతకి నోట మాట రావడం లేదు. తనని అలానే లాక్కుని వెళ్ళి కారులో పడేసి తను కూడా కూర్చుని కార్ డ్రైవ్ చేస్తున్నాడు. తన కోపాన్ని డ్రైవింగ్లో చూపిస్తున్నాడు. అమృత తన మెడలో తాళిని తన చేతిలోకి తీసుకుని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన వల్ల కావడం లేదు. అమృత రోడ్డు వైపే చూస్తూ ఉంది. తన కారు ఒక హోటల్ దగ్గర ఆగింది. తను దిగి అమృతని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఇద్దరికి టిఫిన్ ఆర్డర్ చేసి తనని చూసి, "వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా" అని గట్టిగా అన్నాడు. తను వెళ్తూ ఉండగా, "ఇక్కడ నుండి పారిపోవాలని మాత్రం చూడకు. వెళ్ళి ఫాస్ట్గా రా" అని అన్నాడు. అమృత ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మౌర్యాన్ని చూడకుండా టిఫిన్ తిని కూర్చుంది. ఇద్దరూ తిని వెళ్ళిపోయారు. మౌర్య కారు స్టార్ట్ చేసి బెంగళూరు వెళ్తున్నాడు. ఆమెను చూసి, "ఎక్కడికి తీసుకుని వెళ్తున్నానని అడగవా" అని అన్నాడు. "ఒకవేళ నేను అడిగాక మీరు చెప్తారన్న నమ్మకం నాకు లేదు." మౌర్య, "సరే, నువ్వు నేను చెప్పను అనుకున్నావు కదా. ఇప్పుడే కదా మన పెళ్ళయింది. ఈరోజు చాలా స్పెషల్ కదా" అన్నాడు. అమృత, "ఈ పెళ్ళి మీకు స్పెషల్ ఏమో, నాకు కాదు. మీరు బలవంతంగా నా మెడలో తాళి కట్టినంత మాత్రాన నేను మీ భార్య అయిపోను కదా" అని అంది. మౌర్య నవ్వుతూ, "అందుకే బేబీ, ఈ రాత్రికి మన ఫస్ట్ నైట్ అన్ని ఏర్పాట్లు చేశాను" అని అన్నాడు. మౌర్య అలా చెప్పగానే అమృతకి నోటమాట రావటం లేదు. "ఏంటి బేబీ, షాక్ అయ్యావా? నోటమాట రాలేదు?" అమృత, "సార్ అసలు ఏం చేస్తున్నారు మీరు?" "సార్ కాదు బేబీ, మౌర్య అని ఒక్కసారి పిలువు. ఇప్పుడు నువ్వు నేను వేరు కాదు." "అమృత, మీరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. పెళ్ళయింది కదా బేబీ, కొంచెం మార్పు చేశాను అంతే. తను మీరు చేస్తుంది తప్పు. మీరు ఇలా చేయకండి. నేను ఉద్యోగం చెయ్యాలి. మా ఆశ్రమానికి సహాయం చెయ్యాలి. మీరిలా నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎక్కడికో తీసుకుని వెళ్తున్నారు." "ఎక్కడికో కాదు బేబీ, హనీమూన్‌కి తీసుకుని వెళ్తున్నా, బెంగుళూరు. 3 రాత్రుళ్ళు ఎంజాయ్ చేసి అక్కడి నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్తున్నాం." "అమృత, మీతో నాకు ఎక్కడికి వచ్చే ఉద్దేశం లేదు" అని అంది. అలా మాట్లాడుతూనే బెంగుళూరు దగ్గరకు వచ్చేశారు. ఇంకో గంట అంతే. గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విశ్రాంతి తీసుకుని రాత్రికి రెడీ అవ్వాలి కదా అని అన్నాడు. తనకి కన్ను కొడుతూ, "నేను ఇలా బాధపడుతూ ఉంటే మీకు నవ్వులాటగా ఉందా? నేను మన పెళ్ళిని ఆనందిస్తున్నాను బేబీ. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. సార్, మీరు చాలా మంచివారు అనుకున్నాను కానీ ఇలా చేస్తారా అనుకోలేదు." కార్ని రోడ్డు పక్కన ఆపి తన వైపు చూస్తూ, "నేను నీకు చెప్పేనా మంచివాణ్ణి అని? అలా ఎలా అనుకుంటావు బేబీ? మొదట్లో నిన్ను నేను చూసినప్పుడు కూడా అలానే అనుకున్నాను. నువ్వు చాలా అమాయకురాలివి అని. కానీ కాదు కదా. నీ అమాయకత్వం చూసే నిన్ను ప్రేమించాను. నువ్వు చాలా ముదురు" అని అమృతకి దగ్గరగా జరిగి తన మెడ వంపుల్లో తల దాచుకుని, "నువ్వంటే చాలా ఇష్టమే నాకు." అమృతకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తన పెదవులు మెడకు తగులుతూ ఉంటే తన గొంతుకు తడారిపోతుంది. మౌర్య అలానే తన మెడ మీద రాస్తూ ముద్దులు పెడుతూ అక్కడ చిన్నగా కొరికాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి తనని తోసి, "ఏం చేస్తున్నారు సార్" అని తనకి పట్టిన చెమటని తుడుచుకుంటుంది అమృత. మౌర్య తనని నవ్వుతూ చూస్తూ, "చిన్నగా కొరికితేనే ఇలా అయితే ఇక రాత్రికి నీ ఒంటి మీద" అని అంటున్న టైంలో మౌర్య నోటి మీద చెయ్యి వేసి, "దయచేసి వినడానికి కష్టంగా ఉంది. అలా మాట్లాడొద్దు. ఓకే బేబీ, అన్నీ నీ చెవిలోనే చెప్తాను, ఆవేశపడకు" అని కారు స్టార్ట్ చేశాడు. అది ఒక హోటల్లో ఆగింది. తను ముందే అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇద్దరు గదిలోకి వెళ్ళారు. అమృత గదిలోకి వెళ్లకుండా బయటే ఉంది. అది చూసిన తను, "అక్కడే ఆగిపోయావే, రా" అని అన్నాడు. తను, "నేనింకో రూమ్‌లో ఉంటాను" అని అంది. సరే అని పక్కన ఉన్న ఇంకో గదికి తీసుకుని వెళ్ళి, "వెళ్ళు" అని అన్నాడు. ఇక లోపలికి వెళ్ళి చూసిన అమృతకి ఆ గదంతా
మొత్తం పూలతో అలంకరించబడి ఉంది. అది చూసిన తన అడుగు ముందుకు వెయ్యలేకపోతుంది. తన వెనకే ఉన్న మౌర్య, "ఏంటి బేబీ ఇక్కడే ఆగిపోయావని?" అన్నాడు. ఇది చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. గది తలుపులు తాళం చేసి ఇంకో గదికి వెళ్ళి పడక మీద కూర్చుని తల పట్టుకుని తన పక్కనే మౌర్య కూర్చుని తనకి వాటర్ బాటిల్ ఇచ్చాడు. తను ఫాస్ట్‌గా తాగి, "ఏంటి సార్ మీరు నిజంగానే ఇలా ఏర్పాట్లు చేస్తారా అని అనుకోలేదు." "వద్దు సార్ నాకు భయంగా ఉంది." మౌర్య లేచి తన బ్యాగ్‌లో ఉన్న చీర, నగలు అన్నీ తీసి అమృత చేతిలో పెట్టి, "నీకోసం నేను తీసుకున్నాను. ఇందులో నిన్ను చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నేను మొదటి రోజు చూసినప్పుడే నా భార్యగా ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఇవన్నీ తీసుకున్నాను" అని చెప్పాడు. "మన మొదటి రాత్రి నిన్ను వీటిలో చూడాలి అని నా కోరిక. కాదనకు దయచేసి" అని అన్నాడు మౌర్య. అంతలా అభ్యర్థన చేయటం ఇదే మొదటిసారి. తను ఎప్పుడన్నా ఆర్డర్ వేయడమే కానీ అభ్యర్థన చేయటం ఉండదు. అలాంటిది తన ముందు అలా అడగడంతో తను కాదు అనలేకపోయింది. తన చేతిలో నుండి తీసుకుని వాటిని మురిపెమ్మగా చూస్తూ, "చాలా బాగున్నాయని" అంది. "నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టమని. కానీ నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా!" నిజంగా అమృత మౌర్య దగ్గర ఏదో దాస్తుంది. అది ఏంటి అనేది మనం తర్వాత చెప్పుకుందాం. ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.